కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో పత్తి రైతుల కష్టాలు మామూలుగా అన్నీ ఇన్ని కాదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి పంట అయితే మనం చూడొచ్చు, పక్కన ఏపుగా పెరిగాయి కాయలు వచ్చి చాలా ఈ యొక్క మొక్క అయితే చాలా ఆరోగ్యంగా ఉందని అనుకుంటే పొరపాటే. చాలా ఏపుగా పండింది పత్తి పంట, మొక్కలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనమంతా కూడా పొరపాటు పడినట్లే. ఎందుకంటే పత్తి రైతుల్లో ఇప్పుడంతా కూడా ఏదైతే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి గొల్లప్రోలు మండలం ఈ యొక్క దుర్గాడ గ్రామంలో దాదాపుగా 400 పైగా ఎకరాలలో పత్తి పంట అయితే పండించారు. మొత్తం రైతులందరూ కూడా తీవ్ర నష్టాల బారిన పడినటువంటి పరిస్థితి. 4 నెలలు అయినా సరే సరైన పత్తి దిగుబడి ఈ సమయానికే రావాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే కానీ పత్తి రాక ఈ యొక్క 4 నెలలు పూర్తయినా సరే పత్తి పంట సరైన పంట పండకపోవడంతోనే రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రస్తుతం అయితే ఈ యొక్క దుర్గాడ గ్రామంలో పంట నష్టం ఏ విధంగా ఉందో చూడొచ్చు. మొత్తం అంతా కూడా ఎంతో పెట్టుబడి పెట్టినటువంటి పంటను, ఈ యొక్క పత్తి పంటను అయితే నరికేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. మరో పక్కన ఇక్కడ రైతులైతే ఆ పత్తి పండకపోవడం నేపథ్యంలోనే ఈ యొక్క మొత్తం పంటనైతే ఈ విధంగా నరికేస్తున్నటువంటి పరిస్థితి. అయినా 4 నెలల వరకు చూశారు, పెట్టుబడులు పెట్టారు, కానీ పంట ఇప్పటికీ కూడా పండకపోవడంతో ఈ కాయలాగే ఉండిపోవడంతో వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇది చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గొల్లప్రోలు మండలం ఈ యొక్క దుర్గాడ గ్రామంలో ఉన్నటువంటి రైతు అయితే ఇక్కడ తమ పత్తి పంటను అయితే నరికేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. రైతుతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూడొచ్చు, తను ఎంతో కాలం పెట్టుబడి పెట్టినా సరే పంట ఈ విధంగా పండకపోవడంతోనే ఈ విధంగా తన పంటను అయితే నరికేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పంట ఏ విధంగా ఈ యొక్క రకమైనటువంటి తెగులు, ఈ యొక్క విత్తనాల వల్ల ప్రాబ్లం వచ్చిందా, దేనివల్ల వచ్చిందో తెలియక చాలా సతమతం అవుతున్నారు. మొక్క అయితే ఏపుగా పెరిగినప్పటికీ భారీ ఎత్తున కాయలు అయితే వస్తున్నాయి. మొత్తం మొక్క అంతా కూడా చాలా వృద్ధిగా పెరిగింది, కానీ దీనికి పంట అయితే కాయ విడడం లేదని వీళ్ళందరూ ఆవేదన చేస్తున్నారు. రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందో, ఎందుకు మీరు మొక్కలు ఈ యొక్క ప్రతి పంట అంతా కూడా బాగానే ఉంది, పచ్చగా ఉంది, కాయలు కూడా ఉన్నాయి, ఎందుకు మీరు నరికేస్తున్నారు? ఎందుకంటే మొత్తం శివండి మేడమే శివండి మొత్తం పంట పెట్టేవాడు 3 నెలలు అవుతుంది. ₹1 రాస్తుందని చెప్పేసి ఆశమే పెట్టేవాడి. పెడితే దీనికి బొమ్మడిసిన తెగలని చెప్పేసి ఎన్ని మందులు కొట్టినా ఎంత చేసినా తగ్గలేదండి. తగ్గకపోతే ఏదో ఇయ్యాలమ్మో కొడుతున్నామండి. కొట్టినా తగ్గలేదండి. తగ్గకపోతే ప్యానిక్ చెక్కిపోయి ఇంకా మా అప్పులు పాలైపోతున్నాం అని చెప్పి దరికెత్తున్నామండి. అదండి. ఎన్ని ఎకరాల్లో వేసారు మీరు పంట? మీదంతా కూడా మీ సొంత భూమా, కౌలండి. 40,000 30,000 అలా కౌలు చేసుకెళ్ళేవండి. మొత్తం ఇదే పరిస్థితి అండి. మొత్తం అంతా పొలం అంతా ఇంకెందుకంటే మామూలు మందు ఆగాలని చెప్పేసి నరికెత్తున్నాండి. అదండి. అంటే దేనివల్ల వచ్చింది ప్రాబ్లం? అంటే ఇత్తనాల వల్ల ప్రాబ్లం వచ్చిందా? పంట దేనివల్ల వచ్చిందనో తెలియదండి మాకు. ఇత్తనాలు తెచ్చాం, పెట్టాం, బాగా ఆనింది. కోప గొత్తులో ఈ రకంగా పత్తి ఇడతలేదండి, అలా ఉండిపోతుందండి. ఈ తెగులు వల్ల వెళ్ళిపోతుందో లేకపోతే ఇత్తనం వల్ల వెళ్ళిపోతుందో మాకు అర్థం లేదండి. ఎవరు చూసినా వచ్చి చూసిపోతున్నారు అంతేండి. అదండి. చూపించండి ఒకసారి. అది అంటే ఎలా వస్తుంది? ఈ రకంగా వస్తుందండి. ఇది ఈ రకంగా వచ్చి నాశనం చేస్తుందండి. పంటన చీడపుడులు మొత్తం నాశనం చేస్తుందండి. ఇది చీడపుడులు నాశనం చేసి మొత్తం మీద ఎందుకు పని చేస్తలేదు, ఎడతలేదని పత్తి ఇంకా అలా ఉండిపోతుంది అంతేండి. ఇంక ఇది మీ ఇవాళ పడతాం, రేపమ్మో మేము మందులు కొట్టడం అండి. అప్పుడే వారంలో మామూలుగా 4 కొట్లు కొట్టామండి. 4 రోజులకు 2 రోజులకు 3 రోజులకు ఒక కొట్టుకు కూడా మాకు గుణం ఇవ్వలేదండి. ఇంక ఇసుకొచ్చేసి నరికేస్తున్నాను. ఏదో పంట పెట్టుకుందాం అని చెప్పేసి ఇంకా ఏం చేద్దామని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది మీరు వేసి? 3 నెలలు అవుతుందండి. 3 నెలలు పడించి కూడా ఇప్పుడు కాపుకి వచ్చిందండి. కాపుకి వచ్చి పత్తి బిల్లు దిశలో మాకు పని చేస్తలేదండి. అందుకని నరికేస్తున్నాం మాట. అంటే ఈ సమయానికి ఏం చేయాలి? మొత్తం పంట వచ్చేస్తుందా? 3 నెలలు కావాలండి. ఇప్పుడు పంట వస్తే ఇప్పుడు మామూలుగా ఏదో రకంగా ఇదే రేటు తక్కువ ఎక్కువ ధరలు కూడా లేవండి. ₹50 ధర అంటే ఏమవుతుంది? కూలోడు 300 అండి. 300 ఇస్తే 10 కేలు ఇస్తుంది. 10 కేలకి 500 వస్తే 200 వస్తున్నాను రైతుకి. మందు ఏం తెస్తాం, ఏం పెడతాం? ఇది దేనికి కూడా దారి సిద్ధం లేక మా నరికి పడేయమండి. ఇంకా కళ్ళు మూసుకుని ఏం చేస్తాను? ఇంత పెట్టి సావాల మందు తాగాలి తెల్లదండి మాకు. అదండి. మరి ఇప్పుడు నరికేసి ఏం పంట పండుతారు? ఏదో పెట్టుకుని మినిమం ఏదో జలుపుకోవడం, ఇంకా ఏదో జలుపుకుంటే నువ్వులో ఏదో పెట్టుకోవడం. ఇంకా మరి వదిలేస్తే ఇప్పుడు బాకీలు కౌలు కట్టాలా? మామూలు ఇంటికాడేమో ముట్టులో పెట్టామండి. అటు తీయాలా మేము? ఎక్కడ తెస్తామండి? ఏదో పంట మీద కదా ఆధారపడేది. ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకంటే వేస్తారు, డబ్బులు వేస్తారు. అక్కడ రైతు భరోసా మాకేముంటుంది? కౌలు రైతుకి ఆడయాలి అంతే, వాళ్ళు తీసుకుని తింటారు, మాకేం ఉండదండి. ఇంకెలా నాశనం అయిపోవడం. ఎకరానికి కౌలుకి ఎంత ఇచ్చారు? మొత్తం పంట పెట్టుబడి ఎంత? మొత్తం 70,000 అయిందండి ఎకరానికి. ఎకరానికి 70,000లోనే ₹1 రాలేదండి. ఇది ఇప్పటికి పెట్టింది కౌలు 40,000 మామూలుగా పన్ను ఇచ్చేసేవండి ముందు. అది అయిపోయిందండి. పెట్టుబడి 30,000 పెట్టామండి, ₹1 రాలేదండి. గడ్డి పర కూడా ఎక్కడ పట్టకుండా కూడా మేము చేసుకుంటున్నామండి. రైతులు కూలీకి 500 వచ్చి 600 ఇచ్చింది. ఎంత ఇచ్చినా మాకు ఏమీ లేదండి. అదండి.
అంటే మీ ఒక్కరిదే ఎలా ఉందా మొత్తం అంతా మొత్తం గ్రామం అంతా అలా ఉందండి ఒకళ్ళదాని కాదు మొత్తం అంతా అలా ఉంది దుగ్గడ అంతా అలా ఉన్నాయండి ఎన్ని ఎకరాలు ఉండొచ్చు మొత్తం 500 ఎకరాలు అంతా ఉంటుందండి ఇప్పుడు ఉన్న అక్కడికి ఇంకా మనకు తెలిసి ఉన్నదండి ఉన్నా ఇంకా ఎక్కడ ఉన్నాయన్నది తెలియదండి అది ఈ రకంగా పోయండి వ్యవసాయాలన్నీ ఏడు వాళ్ళు కూడా ఒకే ఇత్తనం వేస్తారు మొత్తం అలా ఒక ఇత్తనం అండి మొత్తం ఇత్తనాలు ఒకటండి కొంతమంది మార్చేసారు పేటన కొంతమంది మేము పెట్టాం సాధారణ కూడా కొంతమంది పెట్టారండి అదండి అంటే ఇప్పుడు దీన్ని ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అధికారులను సంప్రదించడం కానీ మీరు అందరూ కలిపి వెళ్ళడం కానీ చేశారా? ఏం చేయలేదండి ఇంకా ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం అంటే మా కుదరలేదండి మాకు ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా చెప్తున్నాం కూడా ఆ మందు కొట్టను ఈ మందు కొట్ట అంటున్నారా వెళ్తున్నాం మాకు లాంటి వాడు వెళ్ళా సరిపోండి మన దగ్గర ఏమీ లేదు ఓ భూమి ఉన్నవాడికి పుట్టినోడికి అయితే పని అవుద్దండి మనకి ఏముందంటే తెల్లలేసి మీది పోవాలండి ఓ 10 రూపాయలు డబ్బులు ఇస్తే పోవడం తప్ప మనకి ఏమి ఉండదండి ఇది ఎందుకని మీ దగ్గర తెచ్చేసుకుని ఓ 1,00,000 రూపాయలు తెచ్చేసి పెట్టడం అండి మేము అవి వస్తాయంటే రావడం కాపాడతలేదండి మేము ఇంక ఇలా నాశనం అయిపోతున్నాం మేము అదండి మరి ఇప్పుడు మొత్తం అంతా తీసేయమన్నారు అప్పుడు అధికారులను కూడా సంప్రదించి తీసేయమన్నారు మొత్తం అంతా తీసేమలేదండి ఏం మందు కొట్టి ఆ మందు కొట్టి ఈ మందు కొట్టి అంటున్నారండి ఇంకా ఆ మందు ఈ మందు పని అవుద్దని చెప్పి మేము ఇంకా నరికి పారేసుకుంటున్నాం ఇంకా ప్యానికి చెక్కిపోయి ఇంకా మీరే నరుకుతున్నారు మిగతా వాళ్ళు కూడా నరికేస్తున్నారా మిగతా వాళ్ళు మా అందరూ నరికేస్తారండి ఇంకా ఇవాళ స్టార్టింగ్ చేశానండి మిగతా వాళ్ళు కూడా 2 రోజులు చూస్తారండి వాళ్ళు నరికేస్తారండి ఇంకేం వండరండి ఇంక పచ్చలు ఇంకేం వండరండి అదండి చెప్పండి ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు మీరు పంట ఎలా చేశారు మొత్తం ఎందుకు నష్టం వచ్చింది ఎందుకు బొమ్మల చెట్టు తెగిలే వచ్చేసేయండి అలా పెట్టడం చేయడం అలా మొక్క అందంగా రావడం మందులు కొట్టడం ఇది మందు కొట్టు అది మందు కొట్టండి అలా మందులు కొట్టడం అండి అలా కడకి ఈ రకంగా వచ్చిందండి ఇంకేం చేస్తామండి మరి అంటే ప్రతి సంవత్సరం కూడా ఎలా ఉంటుంది ఈ సంవత్సరం వచ్చిందండి ఇలాగా ఈ సంవత్సరం అండి మరి అదండి స్థానిక మన నాయకులు కానీ వాళ్ళకి కూడా కలిసి ఈ సమస్యను చెప్పారు ఇప్పుడు దాకా ఎవరో ఏం చెప్పలేదండి ఈ మందు కొట్టోళ్ళని అడుగుతుంటే ఈ మందు కొట్టు ఆ మందు కొట్టి ఈ మందు కొట్టు అంటే వాళ్ళ బట్టే చేస్తున్నాం అంతే అండి ప్రతి సంవత్సరం పత్తి పంట బాగా పండిస్తారు ఇక్కడ ఏ ప్రాంతాల్లో పండిస్తారు ఇక్కడ ఇక్కడ ప్రతి ఈ ఊరంతా పండుతుందండి పండుతుందండి గొల్లపూర్ మండలం ఆ. ఇంక ఈ సంవత్సరం ఇంక బాగా ఇలాగ వచ్చేసిందండి మరి కాయలు బాగానే వచ్చాయి కదా అక్కడ అవి పేల్తలేదండి అవి పేల్తలేదండి మందు తేడా మరి దేనివల్ల తయారండి కాయ అలా జీడిగారేసి అలా ఉండిపోతుందండి కొన్ని మరి ఒకవేళ కాయలు కాపు కాస్తే ఎన్ని నెలల వరకు ఉంటుంది అలా కాపు ఎంత నెల బేలేస్తుందండి కాసేక ఒక నెల బేలేస్తుందండి టప్టాలు ఆడతాను పేల్తలేదండి ఈ బొమ్మడి చేను తెగులు వల్ల ఈ దేని వల్ల తెల్లదండి ఎన్ని నెలలు మొత్తం ఎన్ని నెలలు వస్తుంది పంట ఇది 4 నెలల్లో పంట పూర్తి అయిపోద్దండి ఎన్ని నెలలు అవుతుంది దీనికి 3 నెలలు అవుతుందండి ఇంకో నెలలో కీరిగా అయిపోవాలండి ఇంకా అవుతూ లేదండి ఇంకెలాగ జనవరి నెల నాటికి శుభ్రం కీరిగా చేసేస్తామండి అది చూస్తున్నాం ఇది పరిస్థితి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పక్కన పత్తి చక్కగా వచ్చి రావాల్సి ఉంటుంది ఈ యొక్క కాయ ఏదైతే ఉందో కాయ కూడా పేలవలసి ఉంది కానీ కాయ పేలకపోవడంతోనే మనం ఒకసారి చూడొచ్చు మొత్తం అంతా మొక్క అయితే అంతా చాలా వృద్ధిగా అయితే పెరిగింది పక్కన కాయలు కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి చూడొచ్చు కానీ ఈ ఒక ఎక్కడో ఒక కాయ అయితే వస్తుంది తప్ప పత్తి అయితే పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ 3 నెలల పూర్తయింది 3 నెలలు దాటి వచ్చినటువంటి పరిస్థితి మొత్తం చూడొచ్చు మొత్తం తన రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఎవరిని కలిసినా తనకు ఉపయోగం లేదంటూ మొత్తం తనకు ఉన్నటువంటి ఎన్ని ఎకరాల్లో ఒక ఎకరం పంటలో అయితే పండించినటువంటి ఉంది ఇప్పటికే పంట 40,000 నుంచి 70,000 వరకు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి ఒక కౌలు రైతుగా ఉన్నాం మేము కానీ కౌలుకి ఇవ్వాలా ఒక పక్కన పెట్టుబడి రావక చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ యొక్క పంట లేకపోవడంతోనే ఈ యొక్క కౌలు సమయం పూర్తవుతున్న నేపథ్యంలోనే మరొక పంట వేసుకుని దాంట్లో ఉన్న మొత్తం ఏదో విధంగా సేవ్ అవుదామనే ఆలోచనతో రైతు అయితే పూర్తిగా నరికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు చెప్పిన మందులు కొట్టాలని చెప్తున్నారు తప్ప పూర్తి పరిష్కారం లేకపోవడంతోనే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ విధంగా నేను మొత్తం నరికేస్తున్నామని మొత్తం దాదాపుగా ఈ గొల్లపూలు మండలం దుర్గాడ గ్రామంలో కావచ్చు చేబ్రోలు మొత్తం ఈ యొక్క గ్రామంలోనే ప్రతి పంట ఎక్కువ పండిస్తుంటారు ఈ యొక్క ప్రత్తి కావచ్చు ఈ యొక్క ప్రత్తి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం పంట దిగుబడికి రావాల్సింది పోయి ఇంకా పూత దశలో నుండి కాయ దశలో ఉండిపోవడంతోనే రైతు అయితే దిగులు చెంది ఈ విధంగా మొత్తం అంతా కూడా పంటలను అయితే నరికేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం 400 ఎకరాల పైగా మొత్తం అంతా పత్తి పండించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తెగులు ఏదైతే ఉందో పంటకైతే ఇటువంటి రకమైన తెగులు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ మొత్తం సరైన పరిష్కారం లేకే ఈ యొక్క గతిలేని స్థితిలోనే మొత్తం ఈ యొక్క పత్తి పంటను అయితే నరికేస్తున్నామని రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి తమ నాయకులు ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఈ యొక్క పత్తి రైతులైతే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం
ఛానల్ ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.